अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए देखते हैं आज की खबर पर एक नज़र। साबिक़ काउंसलर टी अनिल कुमार ने इस बात पर खुशी का इजहार किया कि मेदक के खिलाड़ियों ने खेलों के मैदान में शानदार कारकर्दगी का मुजाहरा किया है और ये एक अच्छी पेशरफ्त है कि हमारे ज़िले मेदक के खिलाड़ी मुश्तरका ज़िले में मुकाबला कर रहे हैं और कामयाबियाँ हासिल कर रहे हैं। उन्होंने कहा कि जिन खिलाड़ियों के पास अच्छे खिलाड़ी नहीं हैं उन्हें MSSO की जानिब से बेहतर मुस्तकबिल फराहम किया जाएगा। मेगा क्रिकेट टूर्नामेंट का 3 दिन तक ज़िले मेदक के मरकज़ में वाक़े मकामी चर्च ग्राउंड में इनेकाद अमल में लाया गया। यह टूर्नामेंट मैनमपल्ली सोशल सर्विस आर्गेनाइजेशन के ज़ेर एहतमाम मुनाकिद किया गया। इस टूर्नामेंट में सिद्दीपेट, तूपरान, संगारेड्डी, नरसापुर, मेदक, रामायणपेट की टीमों ने हिस्सा लिया। सूफी टीम ने फाइनल में मुन्ना टीम के साथ फातेह के तौर पर खेली। इस मौके पर खिताब करते हुए मिस्टर अनिल कुमार ने बताया कि टूर्नामेंट दिलचस्प मुकाबले के साथ जारी रहा। MSSO की जानिब से सुभाष चंद्र बोस ने जीतने वाली टीम को 1 लाख रुपये और रनर अप टीम को 40,000 रुपये का नगद इनाम पेश किया। इस तकरीब में मेदक डिस्ट्रिक्ट स्पोर्ट्स एसोसिएशन के सदर मिस्टर जुबैर, मिस्टर संपत के साथ खेलों के शायकीन की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। బ్యాక్బోన్ గా స్పాన్సర్స్ కంటిన్యూగా మెదక్లో మన ఇంతకుముందు సురేందర్ అన్న కానీ ఇప్పుడు అనిల్ అన్న కానీ ఇలాంటి పెద్ద మొత్తంలో బహుమతులు ఇస్తూ క్రీడాకారులకు ప్రోత్సహించడం అంటే చాలా మనకు గర్వకారమైన విషయం. మెదక్ కోసమే కాదు, మెదక్ క్రీడాకారుల కోసము పైకి వెళ్ళడానికి, పైగా వెళ్ళి మన క్రీడను మనం చూపించుకోవడానికి చాలా మంచి ప్లాట్ఫామ్గా నిర్వహించి ఇలాంటి స్పాన్సర్ నేను హృదయపూర్వకంగా పాదాభినందనలు చేస్తూ ఇలాగే స్పోర్ట్స్మెన్స్కి క్రీడాకారులకు ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇలాంటి టోర్నమెంట్ మరి ఇప్పుడే మా పవన్ అన్న కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకో టోర్నమెంట్ నెక్స్ట్ మంత్లో ఇలా అనౌన్స్ చేయడం వల్ల క్రీడాకారులకు ఇంకా ఎంతో ఉత్సాహంగా ఉండి ఇంకా ఎంతో వాళ్ళు చక్కగా ఆడతారని కోరుకుంటూ నేను జిల్లా ఉమ్మడి జిల్లా ప్రతి విలేజ్ నుంచి వచ్చిన క్రీడాకారులందరూ కూడా అభినందనలు చెప్తూ ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ను డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ను సక్సెస్ చేసిన వ్యక్తులకి మరియు ఆర్గనైజర్స్ పైన ఉన్న మన స్టేజ్ పైన జుబేర్ భాయ్ కావచ్చు, బోస్ భాయ్, కన్నా, సంపత్ భాయ్ ఎన్ని అడుగుదడుగులు వచ్చిన జూనియర్ కాలేజ్ గ్రౌండ్ మార్చి అక్కడ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఇక్కడ చర్చి ఇక్కడ తీసుకొని అజయ్ గారు పర్మిషన్ తీసుకోవడం, వాళ్ళ సహకారం తీసుకొని ఇక్కడికి మ్యాచ్ అనేది సక్సెస్ చేయడము, టోర్నమెంట్ పూర్తి చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వాళ్ళు సహకరించినందుకు. ఈ రకంగా జూబై చెప్పినట్టుగా మనము స్పోర్ట్స్ కోసం క్రికెటే కాకుండా ఇంకెన్ని ఏదైనా సరే డొనేషన్ పరంగా మనం ఆర్థికంగా ఖచ్చితంగా బ్యాక్ బోన్ కావాలి. ఖచ్చితంగా అందరూ ఆడేవాళ్ళు క్రీడాకారులు చాలా ఉన్నారు, కానీ వాళ్ళు ప్రోత్సహించేది లేదు కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు లేదు కాబట్టి ఖచ్చితంగా మాతో సహకారం ఇచ్చుకుంటూ ఈరోజు మన ఇంకో విషయం కూడా చెప్పాలి. పది దాతలు కూడా పైనుంచి మనకు బయటకని అన్నట్టు మైనంపల్లి రోహిత్ గారు కూడా మనకు అమౌంట్ పంపించడం జరిగింది. నెట్ ఇవాళ అమౌంట్ ఇటువంటి దాతలు కూడా ప్రతి ఒక్కరు ప్రతి సేవా కార్యక్రమంగా సేవలకు ముందుగా క్రీడాకారులకు ఒక స్ఫూర్తిదాయకంగా డోనర్స్ ఉంటే ప్రతి క్రీడలు కూడా రాణిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా నమస్కారం చెప్తూ కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి విన్నర్ అండ్ రన్నర్స్ అందరు ఆల్ బ్యాట్స్మెన్స్ అండ్ ఫీల్డర్స్ అందరు కూడా క్రికెట్ ప్లేయర్స్ అందరు కూడా మళ్ళీ ఒకసారి హ్యాపీ, వాళ్ళకు సంతోషంగా శుభాలు. ఈ టోర్నమెంటు పూర్తిగా అనిలన్నకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి చక్కటి టోర్నమెంట్ నిర్వహించినందుకు. అందులో అనిలను ఆదర్శంగా తీసుకొని మరో టోర్నమెంట్ జరపడానికి మన పవన్ అండ్ గ్యాంగ్, మన సంపత్ వాళ్ళ గ్యాంగ్ నిశ్చయించినారు. నెక్స్ట్ మంత్ జూలై 11, 12, 13 లలితా గ్రేస్ మెమోరియల్ కప్ ఉంటుంది. ₹1,00,000 మొదటి బహుమతి, రన్నర్స్కి 40,000 ఉంటుంది. అందరూ పాల్గొనవచ్చు. దీన్ని ప్రచారం చేసి ఇంకా గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా మా అన్నలను కూడా మాకు సపోర్ట్ చేయవలసిందిగా మీకు इमरान इंटिकल दिन चला है भाई, ये अरे इधर देखो भाई, भाई थोड़ा इधर
రేపు మేడం కనబడాలి నువ్వు. మనం కొట్టినాడు మన గ్రౌండ్ లో మనం కొట్టాడు. मेडिकल शॉप में आ जा राइट इधर देखो राइट हाँ मारो राइट ठीक है पैराडाइज असरो भाई अरे పండుకొని కొట్టే తమ్మి నువ్వేనా?